Hi everybody, welcome to Easy English All in One. This is Dr. N. Vimla Kumari. Today my topic is how to frame questions on our own and how to use them in our daily life. Let's get started. Questioning is an art. Without questions, there is no development, there is no improvement, there is no civilization, there is no science, there is no technology. We ask questions to get information and to know the truth. Let us know how many types of questions are there in English. There are several types of questions are there. But generally, we use yes or no questions, WH questions, and question tags. Now, first let us know about yes or no questions and their structures and answers and everything about yes or no questions. First, I would like to say my thanks to everyone who are supporting me and encouraging me. Thank you. Let's get started. ఈ క్లాస్లో ఎస్ఆర్ నో క్వశ్చన్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఈ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ని క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్స్ అని పిలుస్తారు, పోలార్ క్వశ్చన్స్ అని పిలుస్తారు, జనరల్ క్వశ్చన్స్ అని, సింపుల్ క్వశ్చన్స్ అని పిలుస్తూ ఉంటారు. ఇవి మనం డైలీ యూజ్ చేసినప్పుడు ఇవి ఎక్కువగా మనం యూజ్ చేసేటటువంటి క్వశ్చన్స్. కాబట్టి వీటి యొక్క స్ట్రక్చర్స్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. లాస్ట్ క్లాసెస్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎన్ని టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయో తెలుసుకున్నాం. వాటిలో ముఖ్యంగా ఫస్ట్ది డిక్లరేటివ్ సెంటెన్స్, తర్వాత వచ్చేసి వాటిని స్టేట్మెంట్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. తర్వాత ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అంటే క్వశ్చన్స్ అడిగేటటువంటి సెంటెన్సెస్. వీటిలో చివర మనకి ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ ఎప్పుడు కూడా క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతూ ఉంటుంది. అలాగే స్టార్టింగ్లో మనకు క్వశ్చన్ వర్డ్ అనేది వస్తూ ఉంటుంది. అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో క్వశ్చన్స్ సెవరల్ టైప్స్ ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా 3 టైప్స్ ఉంటాయి. అవి ఎస్ ఆర్ నో క్వశ్చన్స్, వీటిని మనం జనరల్గా కామన్గా యూజ్ చేసే క్వశ్చన్స్. తర్వాత WH క్వశ్చన్స్, ఇవి 9 ఉన్నాయి. అలాగే క్వశ్చన్ ట్యాగ్స్, అలాగే ఇంకా 3 టైప్స్ ఉన్నాయి. వాటి గురించి మనం తర్వాత చర్చించుకున్నాము. మొదటిగా మనం ఎక్కువగా డైలీ లైఫ్లో యూజ్ చేసే ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ని ఎలా ఫ్రేమ్ చేయొచ్చు, మనం ఓన్గా వాటిని ఎలా ఫ్రేమ్ చేసుకొని మాట్లాడొచ్చు అనే విషయాన్ని తెలుసుకుందాం. ఈ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ని పోలార్ క్వశ్చన్స్ అని, జనరల్ క్వశ్చన్స్ అని, అలాగే క్లోజ్డ్ ఎండెడ్ క్వశ్చన్స్ అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, జనరల్ క్వశ్చన్స్, పోలార్ క్వశ్చన్స్ ఆర్ క్లోజ్డ్ ఎండెడ్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్ ఎస్ అయినా వస్తుంది లేదా నో అయినా వస్తుంది. ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ ఆక్సిలరీ వెర్బ్స్తోనూ మోడల్ వెర్బ్స్తోనూ స్టార్ట్ అవుతాయి. ఈ ఆక్సిలరీ వెర్బ్స్తో చూస్తే బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్ అండ్ హ్యావ్ ఫార్మ్స్. బీ ఫార్మ్స్ వచ్చేసి యామ్, ఈజ్, ఆర్, వస్ అండ్ వర్. అలాగే డూ ఫార్మ్స్ డూ, డిడ్ అండ్ డస్. అలాగే హ్యావ్ ఫార్మ్స్ హ్యాస్, హ్యావ్ అండ్ హ్యాడ్. ఇవి ప్రైమరీ ఆక్సిలరీ వెర్బ్స్. అలాగే మోడల్ వెర్బ్స్ చూస్తే కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, షల్, షుడ్, విల్ అండ్ వుడ్. వీటితోటి ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ని మనము ఫ్రేమ్ చేయాలి. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ని బీ ఫార్మ్స్ తోటి ఎలాగా ఫ్రేమ్ చేయొచ్చో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ యువర్ ఫ్రెండ్. ఆమె నీ యొక్క ఫ్రెండ్. అంటే ఆమె నీ యొక్క ఫ్రెండా అని క్వశ్చన్ అడగాలని అనుకున్నప్పుడు ఈ షీ యువర్ ఫ్రెండ్, ఆమె నీ యొక్క స్నేహితురాలా అని క్వశ్చన్ అడగాలి. ఇది డిక్లరేటివ్ సెంటెన్స్, ఇది పాజిటివ్ సెంటెన్స్. షీ ఈజ్ యువర్ ఫ్రెండ్. మనం ఏం చెప్పుకున్నాము, ఏ సెంటెన్స్లోనైనా వర్బ్ లేకపోతే అది ఒక సెంటెన్స్ కాదు అని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ యాక్షన్ లేదు, ఓన్లీ స్టేట్ని మాత్రమే తెలియజేస్తుంది. కాబట్టి ఇలాంటి వర్బ్స్ని మనము హెల్పింగ్ వెర్బ్గాను యూజ్ చేస్తాము, అలాగే మెయిన్ వెర్బ్గాను యూజ్ చేస్తాము. కాబట్టి ఇక్కడ వచ్చేటటువంటి వర్బ్ అండ్ సబ్జెక్టు క్వశ్చన్లో రివర్స్ అవుతాయి. అంటే ఈజ్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్ బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్లో వచ్చేస్తుంది, తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. ఈ షీ యువర్ ఫ్రెండ్, ఆమె నీ యొక్క స్నేహితురాలా అని క్వశ్చన్ అడుగుతున్నారు. అవును, ఆమె నా స్నేహితురాలే, అవును అన్నప్పుడు ఎస్ అని చెప్తాం, నో అయితే నో అని చెప్తాం. దీన్ని మరొక రకంగా ఎస్ షీ ఈజ్ అంటే ఆమె నా స్నేహితురాలు, ఆర్ నో షీ ఈజ్ అంటే ఆమె నా స్నేహితురాలు కాదు అని అర్థం. ఇక్కడ మరొక సెంటెన్స్ చూద్దాం. షీ ఈజ్ నాట్ యువర్ ఫ్రెండ్, ఆమె నీ యొక్క ఫ్రెండ్ కాదు అని. ఇది డిక్లరేటివ్ సెంటెన్స్లో 2 స్టేట్మెంట్స్ ఉంటాయి, పాజిటివ్ ఉంటుంది అలాగే నెగిటివ్ ఉంటుంది. ఇది నెగిటివ్ స్టేట్మెంట్. మనం వీటి గురించి మనం ప్రీవియస్ క్లాసెస్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇక్కడ షీ ఈజ్ నాట్ యువర్ ఫ్రెండ్, దీన్ని క్వశ్చన్ అడిగేటప్పుడు ఆమె నీ ఫ్రెండ్ కాదా అని అడగాలి. ఈజన్ షీ యువర్ ఫ్రెండ్, ఆమె నీ ఫ్రెండ్ కాదా అని అడుగుతున్నారు. అలాంటప్పుడు నో షీ ఈజ్ అంటే మీరు చెప్పిన స్టేట్మెంట్ కరెక్ట్ కాదు, అవును అవును
నా యొక్క ఫ్రెండే అని చెప్పాలనుకున్నప్పుడు ఇక్కడ రివర్స్ అవుతుంది. ఇక్కడ చెప్పిన దానికి ఇక్కడకు రివర్స్ అవుతుంది. నో షీ ఈజ్, నువ్వు మీరు చెప్పింది కరెక్ట్ కాదు, ఆమె నా ఫ్రెండే అని అనమాట. ఎస్ షీ ఈజంట్ అంటే మీరు చెప్పిన దాంతో నేను అగ్రి అవుతున్నాను, అవునవును ఆమె నా ఫ్రెండ్ కాదు అనే అర్థం ఇక్కడ వస్తుంది. ఎస్ఆర్ నో క్వశ్చన్స్ యొక్క స్ట్రక్చర్ని చూద్దాము. మొదటిగా ఆక్సిలరీ వర్బ్ని యూజ్ చేయాలి. యామ్ ఆర్ ఈజ్ ఆర్ వాస్ ఆర్ వర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ అదర్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఈజ్ షీ వాచింగ్ ఏ మూవీ అంటే ఆమె మూవీని చూస్తున్నారా అని అడిగాం. దీని యొక్క డిక్లరేటివ్ సెంటెన్స్ పాజిటివ్ సెంటెన్స్ షీ ఈజ్ వాచింగ్ ఏ మూవీ, ఆమె మూవీని చూస్తూ ఉన్నారు. ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ మనకి మెయిన్ వర్బ్ ఉంది, అలాగే హెల్పింగ్ వర్బ్ ఉంది. అయితే రెండు వర్బ్స్ మెయిన్ వర్బ్ హెల్పింగ్ వర్బ్ వచ్చినప్పుడు ముందుగా వచ్చినటువంటి హెల్పింగ్ వర్బ్ని మనము యూజ్ చేసుకుని ఈ ఎస్ఆర్ నో క్వశ్చన్ని ఫ్రేమ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మొదటిగా షీ ఈజ్ వాచింగ్ ఏ మూవీ అని ఉంది. అంటే ఈజ్ అనేది మొదటగా వచ్చినటువంటి హెల్పింగ్ వర్బ్, కాబట్టి దీన్ని యూజ్ చేసి ఈజ్ షీ వాచింగ్ ఏ మూవీ అని రాయటం జరిగింది. అలాగే ఇక్కడ రివర్స్ అయింది. అలా సబ్జెక్ట్ అండ్ వెర్బ్ అనేది హెల్పింగ్ వెర్బ్ అనేది రివర్స్ అవుతుంది, స్టేట్మెంట్కి క్వశ్చన్లో రివర్స్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి షీ ఈజ్ వాచింగ్ ఏ మూవీ అన్నాము. ఇక్కడ వచ్చేసి ఈజ్ అనేది మొదటిగా బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్లో వస్తుంది, బిగినింగ్ ఆఫ్ ద క్వశ్చన్లో వస్తుంది. ఈజ్ షీ వాచింగ్ ఏ మూవీ అనే క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మరికొన్ని ఎగ్జాంపుల్స్ బీ ఫామ్తో వచ్చేటటువంటి ఎస్ఆర్ నో క్వశ్చన్స్ని చూద్దాం. యామ్ ఐ లేట్, ఇక్కడ దీనికి డిక్లరేటివ్ సెంటెన్స్ స్టేట్మెంట్ ఎలా వస్తుంది? ఐ యామ్ లేట్ అనే వస్తుంది. కాబట్టి ఇక్కడ యామ్ అని వచ్చింది కాబట్టి యామ్ తోటి మనము ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయవలసి ఉంటుంది. యామ్ ఐ లేట్, నేను లేట్ అయ్యానా? ఆర్ యు షూర్, ఇక్కడ చూడండి ఆర్ అనేది మనము ముందు ఉంచేసి ఆక్సిలరీ వెర్బ్ని ముందు ఉంచి ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. ఆర్ యు షూర్? ఆంట్ యు గోయింగ్ టు ద మార్కెట్? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? ఈజ్ హీ గెట్టింగ్ వెల్? ఇక్కడ మనకి టూ వెబ్స్ ఉన్నాయి, హెల్పింగ్ వెబ్ ఉంది, అలాగే మెయిన్ వెబ్ ఉంది. అంటే ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి ఈజ్ వచ్చింది ప్లస్ సబ్జెక్ట్ వచ్చింది ప్లస్ మెయిన్ వెబ్ వచ్చింది. ఈజ్ హీ గెట్టింగ్ వెల్, ముందుగా ఏ వెబ్ వస్తే ఆ వెబ్ని మనము యూజ్ చేసుకుని ఎస్ఆర్ నో క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. వాజ్ ఇట్ ఎక్స్పెన్సివ్? ఆర్ యూ ఆల్ రైట్? వర్ దే వాచింగ్ మూవీ? ఈజ్ ఇట్ ఏ బిగ్ హౌస్? ఈజ్ ఇట్ క్యూరబుల్? ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. యామ్ ఐ లేట్, ఆర్ యూ షూర్, ఇలా ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే, అలాగే వాజ్ ఇట్ ఎక్స్పెన్సివ్ ఇలా మనము వాడాము. అంటే ఇప్పుడు వాజ్ ఇట్ ఎక్స్పెన్సివ్ అనేటటువంటి సెంటెన్స్ని తీసుకుందాం. దానికి పాజిటివ్ సెంటెన్స్ ఎలా వస్తుంది? ఇట్ వాజ్ ఎక్స్పెన్సివ్ వస్తుంది. ఇక్కడ వాజ్ అనేది హెల్పింగ్ వర్బ్, ఆక్సిలరీ వర్బ్ అవుతుంది. అయితే ఇక్కడ మనకి మెయిన్ యాక్షన్ వర్బ్ లేదు. వాజ్ అనేది ఏం తెలియజేస్తుంది అంటే దాని యొక్క స్టేట్ని తెలియజేస్తుంది, అది ఎక్స్పెన్సివ్గా ఉన్నది అని చెప్పబడుతుంది. అంటే ఇక్కడ వాజ్ అనేది దేనిగా యాక్ట్ చేస్తుంది అంటే ఇది హెల్పింగ్ వెర్బ్ గాను యాక్ట్ చేస్తుంది, మెయిన్ వెర్బ్ గాను యాక్ట్ చేస్తుంది. ఆర్ యు ఆల్ రైట్ అన్నాం, ఇక్కడ కూడా అంతే, ఈ హెల్పింగ్ వెర్బ్ అనేది మెయిన్ వెర్బ్ గానే యాక్ట్ చేస్తుంది. అలాగే ఆర్ యు షూర్ అన్నాము, యు ఆర్ షూర్ అని అర్థము. అంటే ఇక్కడ యాక్షన్ లేదు, ఇది స్టేట్ని తెలియజేస్తుంది కాబట్టి దీనిని అలానే మెయిన్ వర్బ్గా కూడా యూజ్ చేయటం జరుగుతుంది. దాన్ని ఉపయోగించి అంటే బీ ఫామ్లో హెల్పింగ్ వెర్బ్ ఉన్నప్పుడు ఆ వెర్బ్ని యూజ్ చేసుకొని మనము ఒక ఎస్ఆర్ నో క్వశ్చన్ని ఫ్రేమ్ చేయవచ్చును. ఇఫ్ ద సెంటెన్స్ డజంట్ హ్యావ్ ఆక్సిలరీ వర్బ్ దెన్ వీ హ్యావ్ టు యూజ్ డూ. ఏదైనా మనం ఎస్ఆర్ నో క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసేటప్పుడు మనము ఏ ఆక్సిలరీ వర్బ్ని అయితే యూజ్ చేస్తామో దానిని ఆపరేటర్ అని పిలుస్తాము. అయితే కొన్ని సెంటెన్సెస్లో ఆక్సిలరీ వర్బ్ ఉండదు. అలాంటప్పుడు డూని కానీ డజన్ కానీ డిడ్ కానీ యూజ్ చేసి మనం సెంటెన్స్ని ఫ్రేమ్ చేయాలి. దీనిని డమ్మీ ఆపరేటర్ అని పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, యు లైక్ ఇట్, మీకు అది ఇష్టము అని ఒక సెంటెన్స్ ఉంది. దీని క్వశ్చన్ ఎలా అడుగుతాము? మీకు అది ఇష్టమా అని అడుగుతాము. ఇక్కడ చూస్తే మనకి మెయిన్ వర్బే ఉన్నది, ఇక్కడ ఆక్సిలరీ వర్బ్ లేదు. అలాంటప్పుడు క్వశ్చన్ ఏం చేయాలి అంటే ఇక్కడ టెన్స్ చూసుకోవాలి, ఇది ఏ టెన్స్లో ఉన్నది అని. లైక్ అనేది ఏంటి? ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి డూని ఉపయోగించాలి. అలాగే లైక్ని లైకే ఉపయోగించాం, ఇక్కడ మనం లైక్స్ అని యూజ్ చేయకూడదు అనమాట. ఎందుకని? యు అనేది సెకండ్ పర్సన్ కాబట్టి. డూ యూ లైక్ ఇట్, మీకు అది ఇష్టమా అని డమ్మీ ఆపరేటర్ని ఉపయోగించి
మనము మెయిన్ వర్బ్ని ఆఫ్టర్ సబ్జెక్ట్ మనము మెయిన్ వర్బ్ని యూజ్ చేస్తాం అనమాట. తర్వాత వచ్చి యూ సా మై సిస్టర్, మీరు నా చెల్లిని చూశారు అనేది స్టేట్మెంట్. క్వశ్చన్ మీరు మా చెల్లిని చూసారా అంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్తారనమాట. అందుకని ఇవి ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. డిడ్ యూ సీ మై సిస్టర్, ఎందుకు ఇక్కడ డిడ్ ఉపయోగించామంటే ఇది ఏ టెన్స్ లో ఉంది, పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి పాస్ట్ టెన్స్ లో మనము పాస్ట్ టెన్స్ అయినా ఉన్నటువంటి డమ్మీ డూ ఫామ్ అనమాట తీసుకొచ్చి డిడ్ పెట్టేశాం. డిడ్ యూ సీ మై సిస్టర్, ఇక్కడ సా ఉపయోగించకూడదు ఎందుకంటే ఒకటే సెంటెన్స్ లో మనము 2 పాస్ట్ టెన్స్ ని ఉపయోగించకూడదు అనమాట. సో డిడ్ ఇక్కడ ఆల్రెడీ మనం పాస్ట్ టెన్స్ ఉపయోగించాం కాబట్టి ఇక్కడ ప్రెసెంట్ టెన్స్ ఉపయోగించాలి. డిడ్ యూ సీ మై సిస్టర్, మీరు మా చెల్లిని చూసారా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నెక్స్ట్ క్వశ్చన్ ని డస్ షీ ఆల్వేస్ డూ గుడ్ థింగ్స్, ఇది ఏ టెన్స్ లో ఉన్నది, ఆల్వేస్ అని ఉంది, డూ అని ఉన్నది కాబట్టి ఇది ఏ టెన్స్ లో ఉన్నది, ప్రెసెంట్ టెన్స్ లో ఉంది, థర్డ్ పర్సన్ ఉంది, థర్డ్ పర్సన్ సింగులర్ డస్ ఉంది కాబట్టి ఇక్కడ డస్ ఉపయోగించాము. షీ ఉంది కాబట్టి డస్ ఉపయోగించాము. డస్ షీ ఆల్వేస్ డూ గుడ్ థింగ్స్, ఆల్రెడీ మనం ఇక్కడ డస్ ఉపయోగించేసాం, ఇది ప్రెసెంట్ టెన్స్ లో ఉంది కాబట్టి ఇక్కడ డూ ఫామ్ వచ్చింది. అలాగే డస్ హీ నో, ఇక్కడ హీ వచ్చింది, థర్డ్ పర్సన్ సింగులర్ ప్రెసెంట్ టెన్స్ కాబట్టి ఇక్కడ డస్ యూస్ చేసాము. అలాగే డూ యూ నో ద అడ్రస్, మీకు అడ్రస్ తెలుసా, డూ ఉపయోగించాం అనమాట. సో యూ నో ద అడ్రస్ అనేది స్టేట్మెంట్. డూ యూ నో ద అడ్రస్, మీకు అడ్రస్ తెలుసా, ఎంత సింపుల్ గా మనము ఫ్రేమ్ చేయొచ్చో చూడండి. ఒక సెంటెన్స్ లో డూ అనేది మెయిన్ వర్బ్ గా ఉన్నట్లయితే డూని ఆక్సిలరీ వర్బ్ గా మనము ట్రీట్ చేయకూడదు. సో మనము ఆ క్వశ్చన్ ని డూని ఉపయోగించి కాకుండా అంటే ఆ సెంటెన్స్ లో ఉన్న డూని ఉపయోగించి కాకుండా ఒక డమ్మీ ఆపరేటర్ అయిన డూని మరలా మనము తెచ్చుకొని ఆ క్వశ్చన్ ని మనము ఫ్రేమ్ చేయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దే నెవర్ డూ ఇట్ అగైన్, ఇక్కడ డూ అనేది మెయిన్ వర్బ్ గా వర్క్ చేస్తుంది. అలాంటప్పుడు మనము ఆ క్వశ్చన్ ని మనం ఫ్రేమ్ చేయాలి అంటే ఒక డమ్మీ ఆపరేటర్ అయిన డూని మనం తెచ్చుకోవాలి. డూ దే ఎవర్ డూ ఇట్ అగైన్, మరలా మనము ఈ ప్రెసెంట్ టెన్స్ కాబట్టి ప్రెసెంట్ టెన్స్ లోనే ఉపయోగించాము. అలాగే షీ ఆల్వేస్ డూ గుడ్ థింగ్స్, ఇది మెయిన్ వర్బ్ గా పనిచేసింది కాబట్టి మనం ఒక డమ్మీ ఆపరేటర్ ని తీసుకురావాలి. డస్ షీ ఆల్వేస్ డూ గుడ్ థింగ్స్. అలాగే హీ డిడ్ సమ్ వర్క్ yesterday, did he do any work yesterday? She did homework, did she do homework? ఇది పాస్ట్ టెన్స్ కాబట్టి మనం ఇక్కడ డస్ ఉపయోగించలేదు, ఇది పాస్ట్ టెన్స్ కాబట్టి డిడ్ ఉపయోగించడం జరిగింది. షీ ఉన్నప్పటికీ ఇది పాస్ట్ టెన్స్. ఎప్పుడు డస్ ఉపయోగిస్తాము, అది థర్డ్ పర్సన్ అయి ఉండాలి. అలాగే టెన్స్ అనేది ప్రెసెంట్ టెన్స్ లో ఉన్నప్పుడు మాత్రమే, సింగులర్ థర్డ్ పర్సన్ ప్రెసెంట్ టెన్స్ లో మాత్రమే మనము డస్ ఉపయోగించాలి. ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి డిడ్ని ఉపయోగించి మనము క్వశ్చన్ ని ఫ్రేమ్ చేయడం జరిగింది. హ్యావ్ అనేది మెయిన్ వర్బ్ గా ఉన్నప్పుడు కూడా డస్ ని కానీ డూని కానీ డిడ్ని కానీ డమ్మీ ఆపరేటర్ గా తీసుకొని వచ్చి మనం క్వశ్చన్ ని ఫ్రేమ్ చేసుకోవాల్సి ఉంటుంది. హ్యావ్ కానీ హ్యాస్ కానీ మెయిన్ వర్బ్ గా ఉన్నప్పుడు మళ్ళీ మనము డూని డస్ ని డిడ్ని కానీ మనము ఆపరేటర్ కానీ డమ్మీ ఆపరేటర్ గా తీసుకొని రావాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హీ హ్యాస్ ఎ న్యూ కార్, ఇక్కడ హ్యాస్ అనేది మెయిన్ వర్బ్ గా వర్క్ చేస్తుంది కాబట్టి మనము డూ ఫామ్ ని డస్ ని తెచ్చుకోవాలన్నమాట. దీన్ని డమ్మీ ఆపరేటర్ అని పిలుస్తారు. డస్ హీ హ్యావ్ ఎ న్యూ కార్. అలాగే వీ హ్యావ్ నో ఆప్షన్, డూ వీ హ్యావ్ ఎనీ ఆప్షన్. హీ హ్యాడ్ ఏ లాట్ ఆఫ్ వర్క్ టు డూ, డిడ్ హీ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ వర్క్ టు డూ, డిడ్ హీ హ్యావ్ a lot of work to do. హ్యావ్ మెయిన్ వర్బ్ గా ఉన్నప్పుడు కూడా డూని కానీ డస్ని కానీ డిడ్ని కానీ డమ్మీ ఆపరేటర్ గా తీసుకొని వచ్చి మనం క్వశ్చన్ ని ఫ్రేమ్ చేయవలసి ఉంటుంది. అక్కడ టెన్స్ ని చూసుకొని ఆ టెన్స్ కి సరిపడినటువంటి డమ్మీ ఆపరేటర్ ని మనము సెంటెన్స్ కి ముందుగా వాడవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హీ హ్యాస్ ఎ న్యూ కార్. క్వశ్చన్ డస్ హీ హ్యావ్ ఎ న్యూ కార్, ఆన్సర్ ఎస్ కానీ నో కానీ అవుతుంది. అలాగే వీ హ్యావ్ నో ఆప్షన్, డూ వీ హ్యావ్ ఎనీ ఆప్షన్. హీ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ టు డూ, డిడ్ హీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ టు డూ. ఇప్పుడు హ్యాస్ బీన్ అలాగే హ్యావ్ బీన్ అలాగే పర్ఫెక్ట్ టెన్స్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వచ్చినప్పుడు ఎలా మనం ఎస్ఆర్నో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాస్ హీ బీన్ స్లీపింగ్ వెల్, ఇక్కడ మనకి హ్యాస్ బీన్ స్లీపింగ్ వచ్చినప్పుడు ఏదైతే ముందు వస్తుందో, ఏ హెల్పింగ్ వర్బ్ అయితే ముందు వస్తుందో దానితోటి మనం ఆ క్వశ్చన్ ని స్టార్ట్ చేయాలి, బిగిన్ చేయాలి. హ్యావ్ ఐ మెట్ హిమ్ బిఫోర్, ఇక్కడ చూడండి ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కాబట్టి ముందు వచ్చినటువంటి హెల్పింగ్ వర్బ్ అయినా హ్యావ్ ని ఉపయోగించి దాన్ని బిగినింగ్ ఆఫ్ ద క్వశ్చన్ లో ఉంచి మనము ఎస్ఆర్నో క్వశ్చన్ ఫ్రేమ్ చేయవలసి ఉంటుంది. అలాగే హ్యాస్ షీ అరైవ్డ్ అట్, హ్యావ్ యూ బీన్ కీపింగ్ బిజీ జరుగుతుంది.
let us see how to frame yes or no questions by using modal verbs. దీనిలో మోడల్ వర్బ్ స్టార్టింగ్ ఆఫ్ ద బిగినింగ్ ఆఫ్ ద క్వశ్చన్ వస్తుంది, తర్వాత సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత మెయిన్ వర్బ్, తర్వాత రిమైనింగ్ ఆఫ్ ద సెంటెన్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్ అంటే ఈ మోడల్ వర్బ్స్ని మనం ఎక్కువగా పొలైట్గా అడగడానికి, రిక్వెస్ట్గా అడగడానికి, ఒక పర్మిషన్ తీసుకోవడానికి క్వశ్చన్స్ని అడగడం జరుగుతుంది. కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ మాట్లాడగలరా? కెన్ ఐ బారో ఇట్, నేను ఇది తీసుకుంటాను, తీసుకోవచ్చా అంటే ఇది ఒక సామర్థ్యాన్ని అడిగేటప్పుడు కూడా అడగటం జరుగుతుంది అనమాట. కెన్ ఐ బ్రింగ్ సంథింగ్, నేను మీకోసం ఏమైనా తీసుకురావచ్చా? అలాగే కెన్ ఐ కాల్ యూ బ్యాక్, నేను మీకు తర్వాత కాల్ చేయనా? కెన్ ఐ టాక్ టు యూ, నేను మీతో మాట్లాడొచ్చా? కెన్ ఐ గో, నేను వెళ్ళవచ్చా? కెన్ ఐ యూజ్ యువర్ మొబైల్, మీ మొబైల్ని నేను తీసుకోవచ్చా? కెన్ ఐ హెల్ప్ యూ, నేను హెల్ప్ చేయవచ్చా? కెన్ యూ డ్రైవ్ ఏ కార్, మీరు కారు డ్రైవ్ చేయగలరా? అంటే ఇక్కడ వాళ్ళ సామర్థ్యాన్ని మనం అడుగుతున్నాము. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. Could and must. Could I give you a lift? Could I have a word with you? Could I have the bill? Must. Must I go by the train? Must I eat it? Must she type it again? Shall and should. Shall I buy you a new car? Shall I come in? Shall I go? Should I call a doctor? Should I send the car? Should I bring anything? Will and would. Will you come back? Will he be all right? Will you support me? Would you please help me? Would you check my project? Would you mind close the door? క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఎస్ ఆర్ నో అని కాకుండా కొన్ని ఫ్రేజెస్ అండ్ కొన్ని వర్డ్స్ కూడా యూజ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, కెన్ ఐ యూజ్ యువర్ మొబైల్? ఓకే. కెన్ ఐ ఆస్క్ యూ ఏ క్వశ్చన్? బై ఆల్ మీన్స్. Is that true? Of course. Can I read you your book? Certainly. Is it safe? Sure. ఇలా వాడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. క్రితము చేసినటువంటి వీడియోస్ అన్నీ కూడాను బేసిక్ నాలెడ్జ్ ఇవ్వడం జరిగింది. ఫోనెటిక్స్లోను అలాగే గ్రామర్లోను, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, అలాగే పార్ట్స్ ఆఫ్ స్పీచ్, అలాగే ఫోనెటిక్స్, సింబల్స్, అలాగే వాటిని ఎలా మనము సౌండ్ని ప్రొడ్యూస్ చేయాలి, బేసిక్ నాలెడ్జ్ అంతా ఇవ్వటం జరిగింది. అంటే స్పోకెన్ ఇంగ్లీష్కి కావాల్సినటువంటి బేసిక్ నాలెడ్జ్ మొత్తం కూడా కొంచెం కొంచెంగా నేర్చుకుంటున్నాం. అంటే ఒకే వీడియోలో అంతా చేయలేము కాబట్టి కొద్దిగా నేర్చుకోవడం జరుగుతుంది. ఈరోజు క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలో నేర్చుకున్నాం. ఇంకా మనకి ఫర్దర్గా వచ్చే క్లాసెస్లో WH క్వశ్చన్స్, క్వశ్చన్ ట్యాగ్స్, అలాగే ఇంకా డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా చెప్పొచ్చు, కొన్ని డిస్క్రిప్షన్స్ని ఎలా చేయొచ్చు, ఎస్సే రైటింగ్ ఎలా రాయొచ్చు అనేటటువంటి విషయాలను, ఒక విషయాన్ని మనం మాట్లాడాలి అనుకున్నప్పుడు ఎలా ఫ్లూయెంట్గా మాట్లాడొచ్చు, ఎలా మనము ఒక సెంటెన్స్ని బ్రేక్ చేయకుండా కంటిన్యూస్గా ఫ్లూయెన్సీగా ఎలా మాట్లాడొచ్చు అనేటటువంటి విషయాలన్నీ కూడా చర్చించుకుందాం. కీప్ వాచింగ్ మై వీడియోస్. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.